నమస్తే, వెల్కమ్ టు లియో. చావా నిజంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఒకే ఒక మైనస్ ఏంటి అంటే అది పలు భాషల్లో డబ్ కాకపోవడమే ఈ సినిమాకున్న మైనస్ అని చెప్పుకోవాలి. అయితే గత మా డిస్కషన్స్లో మేము చావా కూడా తెలుగు అండ్ మలయాళం, తమిళ్ ఇలా పలు భాషల్లో రిలీజ్ అయి ఉంటే మనకు దాదాపు మంచి వసూలు చేసి ఉండేదని చెప్పేసి మేము ఒక అంచనాకు వచ్చాం. అయితే ఇప్పుడు అదే నిజమైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ స్టోరీ వెనక ఏముంది అని చెప్పేసి అనడానికి మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చావాకు సంబంధించి ఎప్పుడో పుష్ప 2తో పాటు బరిలో దిగాల్సింది, రెండు పోటాపోటీగా తలపడాల్సింది, కాస్త కొంత సింగిల్గా సోలోగా పుష్పను అక్కడ వదిలేసి ఇప్పుడు సోలోగా రిలీజ్ అయినటువంటి యొక్క చావాను చూస్తున్నాం. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే పలు భాషలు రిలీజ్ కాకపోవడం. సేమ్ మనం చేసినటువంటి డిస్కషన్ అదే ఏదైతే ఉందో దాన్నే మిగతా ఇప్పుడున్న వెబ్సైట్స్ కావచ్చు, మిగతా అవన్నీ రాస్తున్నాయి. మొత్తానికి నిజంగా చావా దెబ్బతినిందా లేదా అంటే ఏం చెప్తారు? అదే అందరూ వెబ్సైట్స్ కూడా రాసేది ఏంటంటే ఈ పాటికి 300 కోట్లు దాటిపోయేది తెలుగులోకి డబ్ చేసి ఉన్నట్టయితే అని చెప్పండి. తెలుగులోనే కాదు, అన్ని ప్రాంతీయ భాషలో డబ్ చేసుకుంటూ పెన్ సినిమా రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక 500 కోట్ల మార్కులకు వెళ్ళిపోయేది. చాలా త్వరగా వెళ్ళిపోయేది. ఎందుకంటే స్త్రీ 2 తీసిన వాళ్ళే ఈ సినిమా కూడా ఆ సంస్థ తీసింది. దాన్ని కూడా తెలుగులో చేయలేవాళ్ళు. అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియక చేయలేదా, లేకపోతే అంచనా వేయలేకపోయారని తెలియదు. కానీ ఇప్పుడు చాలామంది ట్రోల్స్ అవే జరుగుతున్నాయి. ఇది తెలుగులో డబ్ చేసి ఉంటే ఈ కలెక్షన్స్ ఇంకా వేరుగా ఉండేది అనేది దాంట్లో ఉన్న ఇది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు కానీ, సంభాజీ మహారాజ్ చిత్రహింసలు పెట్టే సన్నివేశాలు కానీ చాలా పెద్ద హైలైట్గా నిలిచినాయి అనేది అందరూ చెప్తున్నమాట. అయితే గతంలో చూసుకుంటే ఇక్కడ పద్మావతి కావచ్చు, ఇదే విధంగా పీరియడికల్ మూవీస్ ఏదైతేనే కూడా తెలుగులో బాగా ఆడినటువంటి సందర్భాలు. అదే కాక పొన్నియిన్ సెల్వన్ 1 కావచ్చు, 2 కావచ్చు, కొంత అర్థం కాకపోయినా సరే క్యారెక్టర్లు అది కూడా ఒక మంచి హిట్ అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. సో ఎందుకని చావా ఆ ప్రయత్నాలు చేయలేదు అంటే ఏంటి డ్రాబ్యాక్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికైనా కళ్ళు చేస్తే బాగా టైం ఉంది. డబ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక 3-4-5 డేస్లో 1 వీక్లో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయిపోతే వెర్షన్ రిలీజ్ చేసేయచ్చు. ఎందుకంటే మనకు కొన్ని సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలే అయిపోయిన తర్వాత రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న వచ్చిన డాకు మహారాజ్ సైతం కూడా లేట్గానే రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారా లేదా దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే ఇంతవరకు బయటికి రాలా. ఎందుకంటే ఇలాంటి అద్భుతంగా ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని తెలుగు వెర్షన్ అనేది ఇక్కడ చేసి ఉంటే కలెక్షన్స్ పరంగా అది కొత్త రికార్డ్ అయ్యేది. ముఖ్యంగా తండేలు తప్ప వేరే సినిమాలు ఏమీ లేవు, మార్కెట్ అంతా శూన్యంగా ఉన్న టైంలో ఈ ఆలోచన మన నిర్మాతలు కానీ రైట్స్ తీసుకుని వీళ్ళు చేయటం కానీ వీళ్ళకి ఎందుకు రాలేదు? అంతే కదా. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు, వసూళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కాంతారా సినిమాని మరి అరవింద్ గారు తీసుకుని దాన్ని అది డబ్ చేసుకుని రిలీజ్ చేసుకుంటే ఎంత వసూలు సాధించిందో మనకు తెలుసు. మరి అలాంటి సినిమా మన పెద్ద నిర్మాతలకి దీన్ని డబ్ చేసి రిలీజ్ చేద్దాం, మనం రైట్స్ తీసుకుందాం అనే ఆలోచన ఎందుకు రాలేదు? వాళ్ళు ఇవ్వట్లేదా, రైట్స్ అమ్మట్లేదా ఏంటనేది తెలియదు. దీని వెనకాల ఏమన్నా స్ట్రాటజీ ఉందా లేదు తెలియదు. ఇప్పుడు స్త్రీ 2 విషయంలో అదే జరిగింది, స్త్రీ 1 విషయంలో అదే జరిగింది, ఇప్పుడు ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఆ సంస్థకి మంచి పేరు వచ్చింది ఈ సినిమాల వల్ల. ఎందుకంటే అది స్త్రీ 2 అనేది 800 కూడా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అట్లా చేసింటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుంటే అది ఎన్ని రికార్డులు బద్దలు కొట్టేదో మనకు తెలియట్లా. అంచనా వేయటం కూడా కష్టమే. అదే అండి. అయితే విక్కీ కౌశల్ కూడా ఒక నార్మల్ స్థాయి నటుడు కాదు, తను కూడా మంచి ఒక స్టార్ హీరోగా అయితే గుర్తింపు తెచ్చుకున్నాడు. సో ఒకవేళ హీరోకి సరైన గుర్తింపు లేదంటే మిగతా పలు భాషలు రిలీజ్ చేస్తానికి కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం. కానీ గతంలో కూడా తను ఈ యొక్క ఏదైతే చావా సినిమాకి ముందు కూడా తను ఒక మేజర్ పాత్ర ఏదైతే ఉందో అది కూడా బయోపిక్ లాంటిదే చూసుకోవచ్చు. సో రియల్ కథలు ఎంపిక చేసుకొని మంచి సక్సెస్తో ఉన్న విక్కీ కౌశల్ని అందరినీ గుర్తిస్తారు కాబట్టి సో హీరో పరంగా కూడా అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. సో వీళ్ళు అంటే ఎక్కడ వీళ్ళు పప్పులో కాలేశారంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే విక్కీ కౌశల్కి రెమ్యునరేషను తక్కువే, అయితే 10 కోట్ల లోపే. రష్మిక మందన్న కూడా అదే పరిస్థితి. అక్కడే సినిమాకి మేజరు సేఫ్ అయిపోయింది. తక్కువ బడ్జెట్తో సినిమా కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. పెద్ద విఎఫ్ఎక్స్ హడావుడి ఏం చేయకుండా చేశారు. అంటే మన బడ్జెట్ పరంగా మనం సేఫ్లో ఉన్నాం అనుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ముందుకు వచ్చారనిపిస్తుంది. కానీ తక్కువ ఇప్పుడు 50 కోట్ల సినిమానే స్త్రీ 2 కూడా అది 800 కోట్లు వసూలు చేయగలిగింది డబ్బింగ్ చేయకుండా. అదే స్త్రీ 2 కూడా డబ్బిడ్ వెర్షన్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా వసూలు అయి ఉండేది. కేవలం 1200 కోట్లు 1100 కోట్లు వచ్చేది అవకాశం ఉంది. ఇది సినిమా విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు అంటే తక్కువ బడ్జెట్తో తీసాం కదా, మనం అప్పుడు సేఫ్ అయ్యాం ఇప్పుడు సేఫ్ అవుతున్నాం అనుకుని ఆడుతున్నారా, సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఏంటి అనేది అర్థం కావట్లా.
లేదా ఇంకొక వర్షన్ కూడా కొంతమంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఏదైతే బాలీవుడ్ సినిమాలకు సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ వరకే పరిమితం కావాలి కానీ బయటికి ఎక్స్పాండ్ అవ్వకూడదు. లేదంటే మా హిందీ కథలు ఇలా ఉంటాయని చెప్పుకోవడానికి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏ భాషలో వచ్చినా సరే అన్ని భాషల్లో డబ్ అవుతున్నాయి. సో మార్కెట్ని విస్తరిస్తూ వస్తున్నారు. కానీ దీన్ని ఎలా చూడాలంటే, అంటే బాలీవుడ్లో డైరెక్టర్లు స్టఫ్ ఉన్న డైరెక్టర్లు తగ్గిపోయారండి. ఫస్ట్ వాళ్ళు సౌత్ డైరెక్టర్ల కోసం పోటీలు పడుతున్నారు. అసలు సౌత్ డైరెక్టర్ల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మన మల్లేని గోపిచంద్ జాట్ సినిమా రాబోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా అంటే హిట్ లేకపోయినా డైరెక్టర్లకి బాలీవుడ్ వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు, సౌత్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా అక్కడ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మనవాళ్ళు కూడా ఉన్నారు, మనలో సత్తా ఉంది అనే నమ్మకం కూడా కలిగించింది ఈ సినిమా చెప్పాలంటే చావా అనేది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ వీరమల్లులో ఔరంగజేబ్ పాత్ర ఉంది కదా, ఇట్లాంటి కాన్సెప్ట్తో కొన్ని వస్తున్నాయి కదా, అనుకుని చేయలేదా ఆ డౌట్ కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే చావాలో అక్షయ్ ఖన్నా ఈ పాత్ర ఔరంగజేబ్ సంబంధించిన పాత్ర వహించారు. ఆయన కూడా మంచి పేరైతే వచ్చింది. సేమ్ ఔరంగజేబ్ సంబంధించినటువంటి క్యారెక్టరే ఇప్పుడు బాబీ డియోల్ నటిస్తున్నాడు హరిహర వీరమల్లు అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అంటే చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలని లేదు. సో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చరిత్ర తెలుస్తుంది. సో ఔరంగజేబ్ ఎవరు అని చెప్పి తెలిసిన తర్వాత బాబీ డియోల్కి కూడా ఒక మంచి పేరు, లేదా హరిహర వీరమల్లుకి మంచి పేరు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఈ సినిమా పబ్లిసిటీలో ఔరంగజేబు ఎంత చిత్రహింసలు పాలు చేశాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఔరంగజేబు మరి ఆ ముస్లిం సామాజిక వర్గం పట్టుకుని వాళ్ళ హిందుత్వం మీద ఎంత దాడులు జరిగినాయి అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇప్పుడు ఈ సినిమాలకు వీరమల్లు సినిమాలు కూడా ఇదే కాన్సెప్ట్తో ఉంది కాబట్టి బాబిడియోలు అదే పాత్ర పోషించాడు కాబట్టి ఖచ్చితంగా విలనిజం పండించడంలో బాబిడియోలు మనకి చూసాం. చాలా సినిమాల్లో వరుసపెట్టి అయినా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ యానిమల్ నుంచి ఆయన హవా చూస్తున్నాం. కాబట్టి అక్షయ్ ఖన్నా బాగా నటించాడా, బాబిడియోలు బాగా నటించాడా అనేది సెకండరీ. కానీ అంటే ఎంత క్రూరంగా ఉండేవాడు ఔరంగజేబు అనే వ్యక్తి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఆల్రెడీ చావా సినిమాతో. ఇప్పుడు వీరమల్లి కూడా అది ప్లస్ అవుద్ది. ఓహో, దీంట్లో కూడా వీరమల్లు ఎదుర్కొనేది ఔరంగజేబునే అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుద్ది. అదే పవన్ కళ్యాణ్కి కూడా ఈ సనాతన ధర్మం పైన ఇప్పుడు చేస్తున్న పోరాటం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా ఇలాంటి క్యారెక్టరే కాబట్టి సో తను చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ఇది కూడా ఒక ఆద్యం పోస్తున్నట్టు ఉంటుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు హిందుత్వ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు ఏమాత్రం ఇది ఉన్నా కానీ ఆ సినిమాలకు పట్టం కడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు జనాల్లో. కాబట్టి దాన్ని సరిగ్గా న్యాయం చేయగలిగితే ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది సినిమా. ఏమాత్రం కొద్దిగా స్టఫ్ ఉన్నా సినిమాలో జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా ఆ కోవలో మనం చాలా సినిమా చూసాం. ఈ మధ్యకాలంలో దేశభక్తి పూరితమైన అమరన్ ఆ సినిమా ఎట్లా ఆడిందో చూసాము. ఇప్పుడు లేటెస్ట్గా చాలా సినిమాలు చూసాం మనం, కాశ్మీరీ ఫైల్స్ కానీ ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. అలాగే హిందుత్వ కాన్సెప్ట్తో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయినాయి. ఆ కోవలోకే రేపు ఇప్పుడు చావా వచ్చింది, రేపు వీరమల్లు కూడా కావచ్చు. సో మొత్తానికి హరిహర వీరమల్లుకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చా చావా? ఖచ్చితంగా. ఇప్పుడు ఔరంగజేబు పాత్ర హైలైట్ అయింది అక్కడ. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు. అంటే చిత్రహింసను ఎలా ఎదుర్కొన్నాడు సంభాజీ మహారాజ్ అనేది ఆ కాన్సెప్టు. ఇక్కడ ఔరంగజేబుని మరి వీరమల్లు ఏం చేశాడు అనేది ఇందులో పాయింట్. అంటే ఆ చిత్రహింసలో ఔరంగజేబు అనుభవించాడా, బహుశా ఇది కొద్దిగా కల్పిత కథాంశంతో చేసుకున్న అంశం కాబట్టి అలా ఏమైనా చూపించారా అనేది చూడాలి మనం. సో చూద్దాం సార్. మొత్తానికి మీరన్నట్టుగా చావా ఒకవేళ తెలుగు మిగతా భాషలో 70 ఉంటే మటుకు నిజంగా మనం అనుకున్నట్టుగా 300 కోట్లు పైచలకు ఇప్పటికీ వసూలు అయ్యి ఉండేది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.